పబ్జీ, ఫ్రీ ఫైర్, జీటీఏ, మైన్ క్రాఫ్ట్ మనందరికీ గేమ్స్ ఆడడం చాలా ఇష్టం. కానీ ఒక గేమ్ క్రియేట్ చేసి మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఆడేలా చేస్తే ఎలా ఉంటుంది? గేమ్ డెవలపర్ అంటే జస్ట్ గేమ్స్ ఆడడం కాదు, గేమ్స్ క్రియేట్ చేయడం. అండ్ టుడే గేమ్ డెవలపర్ ఎలా అవ్వాలి, ఏం స్కిల్స్ నేర్చుకోవాలి, శాలరీ ఎంత ఉంటుంది, ఫ్రెషర్స్ ఎలా స్టార్ట్ చేయాలి, కంప్లీట్ రోడ్ మ్యాప్ చెప్తాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. గేమ్ డెవలప్మెంట్ అనేది వరల్డ్స్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఇండస్ట్రీలో ఒకటి. మొబైల్ గేమ్స్, పీసీ గేమ్స్, కన్సోల్ గేమ్స్, విఆర్ గేమ్స్ అండ్ ఏఆర్ గేమ్స్ ప్రతి ఇయర్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇండస్ట్రీ అయితే గ్రో అవుతుంది. మన ఇండియాలో కూడా గేమ్ డెవలపర్స్కి డిమాండ్ అయితే చాలా పెరిగింది. ఇఫ్ యూ లవ్ గేమింగ్ అండ్ కోడింగ్, దిస్ కెన్ బి ఎ పర్ఫెక్ట్ చాయిస్ ఫర్ యూ. గేమ్ డెవలపర్ అంటే గేమ్ని డిజైన్ చేస్తాడు, బిల్డ్ చేస్తాడు, టెస్ట్ అండ్ మెయింటైన్ చేసే పర్సన్ని మనం గేమ్ డెవలపర్ అంటాం. వాళ్ళు క్యారెక్టర్ మూమెంట్స్ క్రియేట్ చేస్తారు, వెపన్స్ మెకానిక్స్ని డెవలప్ చేస్తారు, మల్టీప్లేయర్ సిస్టమ్స్ని క్రియేట్ చేస్తారు, గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్స్ని ఇంటిగ్రేట్ చేస్తారు, పర్ఫార్మెన్స్ని ఆప్టిమైజ్ చేస్తారు. సింపుల్గా చెప్పాలంటే మీరు ఆడే గేమ్ వెనుకున్న ఒక బ్రెయిన్ అది గేమ్ డెవలపర్ చేత డెవలప్ చేయబడింది. మరి గేమ్ డెవలపర్ అవ్వాలంటే రిక్వైర్డ్ స్కిల్స్ ఏంటి? అందులో ఫస్ట్ వచ్చేసరికి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. గేమ్ డెవలప్మెంట్లో కోడింగ్ అనేది మ్యాండేటరీ. సో స్టార్ట్ విత్ C# ఆర్ C++. పైథాన్ కూడా యూజ్ అవుతుంది, జస్ట్ బేసిక్స్. మోస్ట్ పాపులర్ గేమ్ ఇంజిన్స్ C# అండ్ C++ అయితే యూజ్ చేస్తాయి. సెకండ్ వచ్చేసరికి లెర్న్ గేమ్ ఇంజిన్. గేమ్ ఇంజిన్ అంటే గేమ్ క్రియేట్ చేయడానికి యూజ్ చేసే ఒక సాఫ్ట్వేర్. ఇందులో టాప్ ఇంజిన్స్ వచ్చేసరికి యూనిటీ అండ్ అన్రియల్ ఇంజిన్. బిగినర్స్ కి యూనిటీ ప్లస్ C# అనేది బెస్ట్ కాంబినేషన్. ఆ గేమ్స్ క్రియేట్ చేయాలంటే అన్రియల్ ఇంజిన్ ప్లస్ C++ అయితే యూజ్ అవుతుంది. గేమ్ డిజైన్ చేయడానికి బేసిక్ కోడింగ్ ఒకటే సరిపోదు. మీరు అండర్స్టాండ్ చేయాల్సింది లెవెల్ డిజైన్, క్యారెక్టర్ డిజైన్, UI ఎలా డిజైన్ చేయాలి, స్టోరీ టెల్లింగ్, గేమ్ మెకానిక్స్, మ్యాథమెటిక్స్ కూడా కొంచెం ఇంపార్టెంటే. లైక్ వెక్టర్స్ కానీ, కోఆర్డినేటర్స్, ఫిజిక్స్, ట్రాన్స్ఫార్మేషన్స్. కానీ టెన్షన్ పడవసరం లేదు, అడ్వాన్స్డ్ మ్యాథ్స్ అయితే ఏముండదు, మీకు బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. మరి ఈ గేమ్ డెవలపర్కి రోడ్ మ్యాప్ ఏంటంటే 6 స్టెప్స్ కింద చెప్తాను, క్లియర్గా వినండి. అందులో స్టెప్ 1 వచ్చేసరికి లెర్న్ ప్రోగ్రామింగ్ బేసిక్స్. స్టార్ట్ విత్ C# ఆర్ C++. స్టెప్ 2 వచ్చేసరికి లెర్న్ యూనిటీ. మీరు కార్ గేమ్స్ క్రియేట్ చేయండి, ఎండ్లెస్ రన్నర్, సింపుల్ షూటింగ్ గేమ్స్ ఇలాంటివన్నీ క్రియేట్ చేయండి, కొంచెం ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. అండ్ స్టెప్ 3 వచ్చేసరికి లెర్న్ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ లైక్ యానిమేషన్స్ కానీ, ఫిజిక్స్, మల్టీప్లేయర్, ఎనిమీస్, ఆప్టిమైజేషన్ ఇవన్నీ క్రియేట్ చేయండి. అండ్ స్టెప్ 4 వచ్చేసరికి బిల్డ్ పోర్ట్ఫోలియో. అట్లీస్ట్ మీకు 3 to 5 ప్రాజెక్ట్స్ అయితే గిట్హబ్లో అప్లోడ్ చేయండి, పోర్ట్ఫోలియో వెబ్సైట్ అనేది క్రియేట్ చేయండి. అండ్ స్టెప్ 5 వచ్చేసరికి పార్టిసిపేట్ ఇన్ గేమ్ జామ్స్. గేమ్ జామ్ అంటే ఏం లేదు, లిమిటెడ్ టైంలో గేమ్ని క్రియేట్ చేయడం. ఇది రిక్రూటర్స్కి పాజిటివ్ ఇంప్రెషన్ అయితే ఇస్తుంది. స్టెప్ 6 వచ్చేసరికి అప్లై ఫర్ ఇంటర్న్షిప్స్. లింక్డ్ఇన్లో కానీ, ఇంటర్న్షాలా, ఇండీడ్, నౌకరీ, డైరెక్ట్ కంపెనీ వెబ్సైట్స్ చాలా ఉంటాయి. సో వీటిలో అయితే అప్లై చేయండి. ఫైనల్గా శాలరీ డీటెయిల్స్కి వచ్చేసరికి ఇండియాలో ఇంటర్న్కి 10K to 25K పర్ మంత్ అయితే ఇస్తున్నారు. యాజ్ ఏ ఫ్రెషర్గా ఒక గేమ్ డెవలపర్కి ఇండియాలో వచ్చేసరికి 4 to 8 LPA ఉంటుంది. అండ్ ఇన్ కేస్ నీకు కనుక 2 to 5 years కానీ ఎక్స్పీరియన్స్ ఉంటే నీ శాలరీ వచ్చేసరికి 10 LPA to 25 LPA కూడా ఉంటుంది. అండ్ ఒకవేళ నువ్వు కనుక సీనియర్ డెవలపర్ అయితే నీకు 25 LPA ప్లస్ కూడా ఉంటుంది. ఇంటర్నేషనల్ కంపెనీస్లో అయితే ఈ శాలరీ వచ్చేసరికి డబుల్ ఉంటుంది. సో ఇప్పుడు కొన్ని బెస్ట్ కంపెనీస్ గురించి అయితే చూద్దాం. గేమ్ డెవలప్మెంట్కి టాప్ కంపెనీస్ వచ్చేసరికి యూబీసాఫ్ట్, రాక్స్టార్ గేమ్స్, EA స్పోర్ట్స్, ఎపిక్ గేమ్స్, క్రాఫ్టాన్, జింగా, నజారా టెక్నాలజీస్ అండ్ గేమ్స్ 24/7. గేమ్ డెవలపర్ అవడం అనేది అంత ఈజీ అయితే కాదు, కానీ ప్యాషన్, కన్సిస్టెన్సీ, ప్రాజెక్ట్స్ ఉంటే డెఫినెట్లీ పాసిబుల్ అవుతుంది. రిమెంబర్, గేమ్స్ ఆడడం వల్ల గేమ్ డెవలపర్ అవ్వరు, గేమ్స్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేస్తే పక్కా గేమ్ డెవలపర్ అయితే అవుతారు. వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో గేమింగ్ లవర్స్ కానీ ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఇలాంటి కెరీర్ రోడ్ మ్యాప్స్, పైథాన్, AI, టెక్ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ అయితే మిస్ కాకుండా ఉంటారు.